బిల్లు ఆర్డినెన్స్ కంటే గొప్పది బిల్లు. దాన్ని పక్కకు పెట్టి దాన్ని జర్రంత ఇట్లా ముంగట నూకినట్టు చేసి మళ్ళీ వెనుకకు వచ్చి మళ్ళీ ఆర్డినెన్స్ దుకాణం పెట్టి మళ్ళా దుకాణం ఏంది ఇప్పుడు కొత్త దుకాణము. ఇప్పుడు మూడో ఆప్షన్ పార్టీ పరంగా ఎవరికి కావాలి 42% సీట్లు అంటే మీకు ఇక్కడికే పరిమితం చేస్తాం, మీకు ఇక్కడికే అన్నట్టు. అది కూడా గ్యారెంటీ ఉండదు లెక్క. బీసీ ప్రజలారా, బీసీ ప్రజాప్రతినిధులారా, మీరు తలా ఓ బొచ్చ పట్టుకొని గాంధీ భవన్ కాడ లైన్లో నిలబడరు. లైన్లో నిలబడితే చర్చి కాడ, మసీద్ కాడ, గుడి కాడ కనుక ఇంత ముద్దేసిపోతారు చూడ్రి. అట్లా మీకు మేము రెడ్లమంతా కలిసి మీకు ఒక్కొక్క సీట్ ఇట్లా వేసుకుంటూ పోతాం. మీరు మహాప్రసాదం అని ఇట్లొంగి దండం పెట్టి మీరు దీని బతుకుర్రి అనేటువంటి కార్యక్రమం ఇది పార్టీ పరంగా. మరి మేనిఫెస్టోలో మనం అది చెప్పలేదే, పార్టీ పరంగా ఇస్తామని చెప్పలేదే. బాగా చెప్తా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినాం. చెప్పిన తర్వాత ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిజంగా ఒకవేళ లేలే మళ్ళా నేను 42% రిజర్వేషన్ తెచ్చి చూపిస్తా, తెస్తేనే నేను స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తా అని అన్నావు కాబట్టి నీవు ఇచ్చేదాకా మేము వెయిట్ చేస్తాం. నీవు 42% రిజర్వేషన్ తెచ్చేదాకా నీకు సహకరిస్తాం. నీకు ఎక్కడెక్కడ సహకారంగా ఉన్నా అక్కడెక్కడ ఇస్తాం. కానీ నువ్వు ఈ ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. ఇది తేలిన తెల్లారి మీ ప్రభుత్వం పని, మీ పని ఎట్లుంటుందో చూడండి. తెలంగాణ రాష్ట్రంలో బీసీలం చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పాపం అందులో ముఖ్యమంత్రి గారు రామచంద్రరావు గారు చెప్ప వీళ్ళు కాదన్న బిల్లే మనం వద్దని పక్కకు బారేస్తుంది. పక్కకు బారేసిన చచ్చిపోయిన పీనిగ గురించి రామచంద్రరావు గారు మాట్లాడుతుంటే అగో అట్లంటావు నువ్వు అని వీళ్ళు బతుకున్నది విడిచిపెట్టి దాన్ని చంపిందే వీళ్ళు. బీసీ బిల్లును కుతికే బిస్కి బొనిగే బిస్కి చంపిందే కాంగ్రెస్ పార్టీ. అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకుపోకుండా ఐసీయూకు పట్టుకపోయిందే కాంగ్రెస్ పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ అర్హత ఉంది ఇక్కడ దీని గురించి మాట్లాడడానికి? లేదు, ఇప్పుడు కేసీఆర్ మాట చెప్తాడు. ఏమంటాడంటే పాము గడిచి మనిషి చచ్చిపోయినట. మనిషి చచ్చిపోతే కేసీఆర్ కథ గతంలో ఒకసారి ఆ కథ నేను ఉండేనా తాను అడుగుందో అది. కానీ ఒక ఆయన పాము గడిచి చచ్చిపోయిందట. పాము గడిచి చచ్చిపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా చూస్తాను పోయారట. ఇప్పుడు ఎవరు ఈ నాయకులు ఆహా బిల్లు ఓహో అంటున్నారు వాళ్ళు అందరు చూస్తాను పోయారట. చూస్తాను పోయి అయ్యో ఎట చచ్చిపోయాడు అంటే పాము గారి చచ్చిపోయాడు అంటే ఎట చచ్చిపోయి ఏడ గరిచిందా అంటే ఇక కంతకు గరిచిందని చెప్పిండట. అయ్యో నయమయ్యో ఇంకా జర్ర కింది గరిస్తే కన్నే పోతుండే అని చెప్పినట్టు కాంగ్రెస్. మనిషే చచ్చిపోయినరా నాయన అంటే ఇంకా కన్ను ఉంచేది పోతేంది అనేది కేసీఆర్ కథ. ఆడ బిల్లే ఖతం చేసి వీళ్ళు పార్లమెంటుకు పట్టుకపోకుండా ప్రధానమంత్రి దగ్గరికి అఖిల పక్షాన్ని తీసుకుపోకుండా ఆ కాడి కిందెత్తేసి ఆర్డినెన్స్ దుకాణం తెరిచి ఇక దాన్ని అయిపోయినట్టు కదా. మనం బిల్లు ఎందుకు పక్క పెట్టినట్టు ఆర్డినెన్స్ దుకాణం ఎందుకు తెరిచినట్టు మళ్ళా బిల్లే కరెక్ట్గా ఉంటే జర్ర అయితే కన్ను పోతుండే అనేటువంటి చచ్చిపోయిన మనిషికి కన్ను ఉంటేంది లేకపోతే ఏంది అధ్యక్ష అని ఆయన కామెడీ అప్పట్లో. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ డ్రామా ఏదైతే ఉందో ఈ డ్రామా ఆడుతున్నారు. ఇంతకంటే పచ్చి అబద్ధాలు ఇంకెక్కడ చూడం మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటి. నిజంగా బీసీలకు 42% బిల్లు వచ్చేది ఉంటే 42 రోజులు వారోత్సవాలు చేపిస్తుండే మనతోటి రేవంత్ రెడ్డి గారు. ఇది వస్తలేదు బొంద పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, జానారెడ్డి గారు. వీళ్ళంతా రెడ్ల రాజ్యంలో మనకెందుకు వస్తుందా మీరు గమ్మతున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీకు మమ్మల్ని తరతరాలుగా అణిచివేసి దోపిడీకి గురి చేస్తున్నటువంటి మీరేదైతే ఉందో మీకు బొచ్చ చేతుల పట్టుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ బీసీలను తెస్తాం. చూస్తున్నాం ఇంకా మీ తమాషా. ఈ పార్టీ పరంగా ఇచ్చే 42 సీట్ల బొచ్చ పట్టుకొని నిలబడాలి మీ గడీల కాడ. మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు కానీ లేకపోతే ఈ ఎమ్మెల్యేలు కానీ మీరు గాంధీ భవన్లో ఎంప్లాయీస్ అంతే, ఓనర్లు కాదు. నిన్న పెద్ద ఆయన చెప్పిండు నాకు వీళ్ళు ఎంప్లాయీస్ అయ్యా గాంధీ భవన్లా, వీళ్ళు గాంధీ భవన్లో ఎంప్లాయీస్ మాత్రమే వీళ్ళు ఓనర్లు కాదు అని చెప్పారు. మీరు ఎంప్లాయీస్ గాంధీ భవన్లో అంతే. గాంధీ భవన్ ఎంప్లాయీస్ తప్ప మీకు ఇంకొకటి లేదుగా.
బీసీ బిల్లు పార్లమెంట్ కథ యోగ్యది. ఇక 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.